మా ఇల్లు స్కూల్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. జస్ట్ 1.5 కిలోమీటర్స్. దానికే మంత్లీ మేము ట్రాన్స్‌పోర్టేషన్ ఫీజ్ అని చెప్పేసి బస్‌కి 7000 రూపీస్ అయితే పెడుతుంటాము. ఎందుకు మరి నడుచుకొని వెళ్ళొచ్చు కదా అంటే మా వర్క్‌కి ఆ బస్ టైమింగ్‌కి సెట్ అవ్వట్లేదు. అదేమో 2:30కి వచ్చేస్తుంది. మా వర్క్ 4కి అయిపోతుంది. అందుకే సేఫ్‌గా వెళ్తుందని బస్‌కి జాయిన్ చేసాం. హలో అందరికి, ఈ రోజు అయితే మా భవ్య స్కూల్లో వింటర్ కార్నివల్ ఉంది. యాన్యువల్ ఫెస్టివల్ అన్నమాట. సో దానికైతే వెళ్ళిపోతున్నాము. వాళ్ళ స్కూల్ మా ఇంటికి దగ్గరగానే ఉంటది. జస్ట్ ఒక 1.5 కిలోమీటర్స్. సో నేను మా ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాము. డాన్స్ ప్రెజెంటేషన్ ఉంది. సో దానికోసం ఈ డ్రెస్ అన్నమాట, డ్రెస్ కోడ్ అన్నమాట. సో పింక్ టీ షర్ట్, అలాగే ఒక స్కర్ట్ అండ్ బ్లాక్ లెగిన్. హలో రేష్మిక, సే హాయ్. అందరూ వీడియో చూడండి, చెప్పు. యూ టర్న్. రేష్మికమ్మ చిన్నికి ముచ్చట్లు చెప్తుంది. ఏం చెప్తున్నావు రేష్మికమ్మ? మనల్ని ఏమనుకుంటున్నారు అంటే దయ్యాలనుకుంటున్నాడు మనల్ని. ఏం డాడీ, మేము దయ్యాలా కనిపిస్తున్నామా? అంత క్యూట్ గా ఉంటే క్యూట్ దయ్యాలంటలే రేష్మిక. ఓకే డాడ్. ఓకే, ఇదే అనమాట మా భవ్యమ్మ స్కూలు. చాలా మంది ఆల్రెడీ వచ్చేసి తినేసి అంతా చేసేస్తున్నారు. మేమైతే 4 o'clock చెప్తే 5 o'clock వెళ్తున్నాం. ఓకే, మేము కార్ పార్క్ చేసుకుని బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము. ఎంట్రీ అయితే అటు సైడ్ ఉంది, కానీ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకు క్యామెల్ రైడింగ్ చేశారనమాట. సో మా పాప చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట, కానీ నా దగ్గర ఫుల్ క్లిప్ లేదు, అందుకే ఈ షార్ట్ వీడియోలో నుంచి తీసుకుని క్యాప్చర్ చేసి పెట్టాను. ఈమా మా భవ్య యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఆలి అనమాట. తనంటే మా భవ్యకి చాలా ఇష్టము. ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు. స్టార్టింగ్ లోనే ఇవి పెట్టేశారు. పెట్టేయగానే పిల్లలు అసలు ఇంకా ఏవి చూడకుండా ఇదే కావాలి అని అయితే అల్లరి చేస్తూ ఉంటారు. మా పిల్లలు అయితే ఇంకా ఎలాగో తప్పదు కదా, వచ్చాం కదా అన్నట్టు దీనికి హాఫ్ అన్ అవర్ కి 10 dirhams అనమాట. 10 dirhams ఇద్దరికి 10 ఇచ్చేసి లోపలికి అయితే పంపించేసి నేనైతే వీడియో తీయడానికి వెళ్ళిపోయాను. మా చిన్నీని అక్కడ పెట్టేసి. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. నా చేతిలో కనిపిస్తున్న కూపన్ వచ్చేసి మనకు 30 dirhams అనమాట. అంటే మనకు 8 గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్టాల్స్, అవన్నీ స్కూల్ వాళ్ళు పెట్టిన స్టాల్సే. సో అవి ఆడాలంటే మన చేతిలో ఉండే షీట్స్ అనేది మనం కంపల్సరీగా కొనుక్కోవాలి. అది 30 dirhams పెడితే 8 tokens అయితే వస్తాయి. ఆ 8 tokens మనకి ఇష్టం వచ్చిన గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఒక్కొక్క గేమ్ కి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంటుంది. ఒకదానికి 2 dirhams, ఒకదానికి 3 dirhams, ఒకదానికి అయితే 5 dirhams అలా ఉంటది అనమాట. సో కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ అసలు ఆ డబ్బులు అనేది అన్ని వేస్ట్ అయిపోయాయి. ఎందుకంటే చిన్న పిల్లలకి సంబంధించిన గేమ్స్ అయితే ఏవీ లేవు. ఎంత ఆడినా కూడా అసలు ఏది ఒక్కటి కూడా రావట్లేదు అనమాట. ఒక దాంట్లో కూడా గెలవట్లేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు పెట్టారు కానీ గేమ్స్ అవి ఇంకా చిన్న చిన్న పిల్లలకి ఇంకా మంచి మంచి గేమ్స్ పెడితే బాగుండు అని అయితే నాకు అనిపించింది అనమాట. సో పాపం చాలా మంది చాలా డిసప్పాయింట్ కూడా అవుతున్నారు. సో మాకేం రావట్లేదు, అన్ని డబ్బులన్నీ వేస్ట్ అని చెప్పేసి. కానీ తప్పదు కదా, 1 year కి ఒకసారి వచ్చే ఫెస్టివల్ అనమాట. సో అయితే ఏముందులే, ఎంజాయ్ చేశారు కదా అని చెప్పేసి మేము కూడా ఒక 30 dirhams పెట్టి ఆ షీట్ అయితే కొనుక్కొని మా పాపకు ఇష్టమైన గేమ్స్ అన్ని ఆడిచ్చాము. సో తను హ్యాపీ. చాలా గేమ్స్ ఆడిన తర్వాత ఒక 2 దాంట్లో ఏమో విన్ అయ్యారు. సో దానికే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనమాట మా ఇద్దరు పిల్లలు. ఈ కార్నివాల్ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే చాలా మంది పిల్లలకి ఇది ఒక రిఫ్రెష్మెంట్ లాగా అనమాట. ఎక్కడి నుంచినో వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. అలాగే మనము మనతో పాటు పిల్లలు అండ్ అలాగే టీచర్స్ కూడా ఎంజాయ్ చేసి ఒకే ఒక రోజు అనమాట. సో దానికి ఇంకా బాగా స్కూల్ కి వెళ్తే ఇలా మంచి మంచి యాక్టివిటీస్ అని నేర్చుకోవచ్చు కదా అని పిల్లలకి ఒక హ్యాపీనెస్ అనేది ఉంటది అనమాట. ఇక ఈ క్యామెల్ రైడ్ అయితే మా పిల్లలకి చాలా భయం అనమాట. కానీ ఒక 15 minutes కి వాళ్ళు 20 dirhams తీసుకుంటున్నారు. మా పిల్లలు ఎందుకులే మమ్మీ డబ్బులు వేస్ట్ అని చెప్పారనమాట. అప్పుడు నేను అమ్మయ్య తెలుసుకున్నారులేమ్మా ఇప్పటికైనా అనుకుని ఈ ఫుడ్ స్టాల్ కి అయితే వచ్చేసాము. కానీ ఏ ఫుడ్ చాలా మంది క్రౌడెడ్ ఉన్నారు. అసలు ఎక్కడ స్పేస్ లేదనమాట తినడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే అన్ని చూసేసి వెనకైతే వచ్చేసాము. ఏమైతే టేస్ట్ అయితే చూడలేదు. సో దాని గురించి నాకైతే ఐడియా లేదు. ఈయన బబుల్ మిషన్ ఆన్ చేస్తే పిల్లలందరూ ఈ బబుల్ చుట్టూనే తిరుగుతున్నారు. సో చాలా బాగున్నాయి. ఎన్ని బబుల్స్ వస్తున్నాయి అసలు.
ఇక్కడ చాలా మంచి హ్యాపీనెస్ మూమెంట్ ఏంటంటే ఇప్పటిదాకా మా పిల్ల ఎప్పుడూ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయలేదన్నమాట. సో అక్కడ గ్రూప్ డాన్స్ ఉంది రండి డాడీ అని పిలిస్తే మేము అప్పుడు వర్క్ అయిపోయిన తర్వాత అందరం కలిసి వెళ్ళాము. సో అది అన్నమాట హ్యాపీనెస్ మూమెంట్ మాకు. దానికోసమే 8:39 వరకు వెయిట్ చేసాము నైట్. సో అది చూసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే తను కూడా చాలా హ్యాపీ ఫస్ట్ టైం చేస్తుందని చెప్పేసి. పేరెంట్స్‌కి దానికంటే ఏం హ్యాపీనెస్ ఉంటదో చెప్పండి. పిల్లలు హ్యాపీగా ఉండడమే వాళ్ళకి కావాలన్నమాట. సో ఇది గైస్ ఆ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई